వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి 523 సర్వే నెంబర్లో పట్టా స్థలాలు కోల్పోయిన వారు ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలోని అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏదైతే 523 పట్టా స్థలాలు కోల్పోయిన వారు కూడా నిరసన చేస్తున్నారు. ఏదైతే మా గతంలో మేము డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వారము, స్థలాలు తీసుకున్న వారము, మేము అనాయకతంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మీరు అక్రమంగా కబ్జా చేసి ఇళ్ల స్థలాలు కట్టుకున్నారని కూల్చివేసినప్పటికీ మాకు స్థలాలు కేటాయించాలని కూడా సంవత్సరం అయినా కూడా మనం పట్టించుకుంటలేదంటూ కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర పట్టాలు కోల్పోయిన వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది? ఈ ధర్నా కార్యక్రమం సంబంధించింది సుమారుగా 2004-2012లో రోనాల్డ్ రోజ్ గారు ఉన్నప్పుడు ఈ పట్టా సర్టిఫికెట్లు మీకు ఇస్తే మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు పేదలు ఎంఆర్ఓ ఆఫీసులో అన్నీ సబ్మిట్ చేశారు, ఒరిజినల్ సర్టిఫికెట్తో సహా. సర్టిఫికెట్ సబ్మిట్ చేసేసి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మన శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు పట్టాలు పోయినటువంటి వాళ్ళకు ఇవ్వలేదు. అందువల్ల ఈరోజు సమస్య అట్లే జటిలంగా తయారైంది. కనుక ఇప్పటికైనా కూడా చాలామంది ఎలిజిబుల్ అటువంటి వాళ్ళు లీస్టు ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో ఉంది. కనుక దాంట్లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ఈ ధర్నాకు వచ్చిండ్రు. కనుక మేము ప్రభుత్వానికి ఒకటే అంటున్నాం, ఇప్పుడు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లో మేము ఆ పేదలతో గుంజుకొని మాకు ఇవ్వండి అని మేము అడుగుతలేం. మేము ఇందిరమ్మ స్కీము ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు మా ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పించి 5 లక్షల రూపాయలు స్థలం ఇస్తామని చెప్పించి స్పష్టంగా చెప్తుంది. అందువల్ల మేమేమంటున్నాము, ఫస్ట్ ప్రియారిటీగా మాకు పట్టాలు పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళ 5 లక్షల రూపాయలు ఇచ్చి స్థలం ఇచ్చి మాకు ఉన్నట్టు చేస్తే వాళ్ళు సంతోషంగా ఈరోజు పేద ప్రజలు 30 సంవత్సరాల నుంచి పట్టా సర్టిఫికేట్ వాళ్ళు చేతిలో పెట్టుకొని ఈరోజు ఎంఆర్ ఆఫీస్లో తీసుకున్న తర్వాత వాళ్ళకి రసీదులు ఇచ్చారు. ఆ రసీదులు ఇచ్చినటువంటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినా కూడా ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు అందలేదు. కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న ఇప్పటికైనా కూడా పేదల పక్షాల్లో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మేము పేదల పక్షాన ఉంటున్నాం, పేదలకు మేము అన్ని న్యాయం చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహబూబ్నగర్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వాళ్ళు ఉన్నటువంటి చదివించుకోవడానికి కానీ అనేక న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుతున్నాం. కనుక ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా మేము అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, మన కలెక్టర్ గారికి ఇచ్చాం. కనుక ఈ సమస్యని జటిలం కాకుండా కానీ వెంటనే న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. రైట్, అయితే స్థానిక ఎమ్మెల్యే కూడా 523 సర్వే నెంబర్లో కూడా ఎంక్వైరీ చేశారు. అక్రమంగా నిర్మాణం చేసిన వారిని కూడా కూలగొట్టం, వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. ఆ 523 సర్వే నెంబర్లో ఎంతమంది పట్టాలు కోల్పోయారు? మేము సుమారుగా ఇప్పుడు అంటుంది ఏంటంటే 523 సర్వే నంబర్లో నిజంగా పట్టాలు, దొంగ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు, కూలగొట్టిననేది మేము దానికి ఓకే, మేము కాదనటలేం. కానీ ఆ ఉన్న నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాంటి వాళ్ళని కూడా కొంత కూల్చినని చెప్పించి కూడా బాధ అనిపిస్తుంది. కనుక అధికారులు దాన్ని వెంటనే అట్లా పోయినటువంటి వాళ్ళకు ఆ సర్వే నెంబర్లో ఒరిజినల్ పట్టా ఎవరైతే ఉందో వాళ్ళకి ఇవ్వాలని చెప్పించి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా అదే ఉండాలి చేయాలి, ఇక్కడ కలెక్టర్ కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పించి కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తమైన కూడా ఏదైతే మహబూబ్ నగర్ పట్టణం ఉన్నటువంటి 523 సర్వే నెంబర్లో కూడా నిజమైన లబ్ధిదారులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.